ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా అండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఏంటంటే ఫస్ట్‌గా దీనికి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. అలాగే క్యాప్సికము, కొత్తిమీర, పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే ఒక పావు కేజీ వరకు క్యాబేజీని తీసుకున్నాను. దాన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. దీనిలో ఎక్కువ వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలండి. ఆనియన్ పకోడీలో ఆనియన్స్ ఎలా వేస్తామో అలాగే ఈ క్యాబేజీ వెజ్ మంచూరియాకి అలానే మనం క్యాబేజీని కట్ చేసి వేసుకుంటామండి. క్యాబేజీ పిల్లలు డైరెక్ట్గా తినరు కాబట్టి ఇలా వెజ్ మంచూరియా ఇలా చేసిస్తే ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూస్తూ వీడియోని ట్రై చేయండి. గోధుమ పిండి తీసుకున్నానండి. అలానే హాఫ్ కప్ వరకు వరిపిండిని తీసుకోవాలి. హాఫ్ కప్ వరకు కార్న్‌ఫ్లోర్‌ని తీసుకోవాలి. ఈ మూడింటిని మిక్స్ చేసుకోవాలండి బాగా. ఎందుకంటే మన క్యాబేజీలోకి వాటర్ ఉంటాయి కాబట్టి మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మీకు తగినంత వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. అలానే కారం కూడా తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అలానే కొన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకోవటం వల్ల ఏంటంటే తేమ అనేది బయటకు వస్తుంది. మనం ఏంటంటే ఈ టెక్స్చర్ అనేది గట్టిగా ఉండాలండి. గట్టిగా చేసుకోవాలి. బాల్స్ అనేది రౌండ్గా గట్టిగా ఉంటేనే అప్పుడు టేస్ట్గా ఉంటాయి. నాకేంటంటే కొంచెం వాటర్ ఎక్కువ పడిపోయింది. అందుకని మీరు చూసి యాడ్ చేసుకోండి. చూడండి ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే ఏంటంటే బాగా మిక్స్ అవుతుంది. అలానే తురిమి పెట్టుకున్న క్యారెట్ను కూడా వేస్తున్నానండి నేను దీనిలోకి. మూడింటిని మిక్స్ చేసుకోవాలండి. మీకు సోయా సాస్ అక్కడ వెనిగర్ కనిపిస్తున్నాయి కదండి, అవి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మీకు కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను వీడియో తీసి పెడతాను ఎలా తయారు చేసుకోవాలనేది. అలానే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. మీరు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసేయచ్చు, ఏం లేదు, మామూలుగానే చేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారని యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. అలాగే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఒక బాండీలో స్టవ్ వెలిగించుకొని ఆన్ చేసి పెట్టుకోండి. ఈలోపు బాల్స్ చేసుకోండి. చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. పెద్దవి వద్దు, చిన్న చిన్నవి అయితేనే పిల్లలు ఇష్టంగా తింటారు. దీనిలో చూడండి బాల్స్ అనేది ఈ సైజ్ అయితే సరిపోతాయి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాం కదండి, ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం యాజ్ టీజ్గా పకోడీ ఎలా చేస్తామో అలానేనండి ప్రాసెస్ అంతా. కాకపోతే ఇంగ్రీడియంట్స్ కొన్ని మారుతూ ఉంటాయి. చూడండి, చూసి చేయండి ఒకసారి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, ఆయిల్లో వేయంగానే బాగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట. ఈ ఫ్రై అయిన తీసి నెక్స్ట్ ఇంకో బాండీ పెట్టుకోవాలండి. ఆ బాండీలో నూనె అయినా సరిపోతుంది. బాగా ఫ్రై అయినాయండి. ఇలా అయినా తినేసేయచ్చు, బాగుంటాయి. ఏంటంటే మనం మంచూరియా అలా చేస్తే ఇప్పుడు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ ఇష్టపడుతున్నారు కాబట్టి పిల్లలు మంచూరియా అలా చేస్తే తింటారని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇంట్లోనే ట్రై చేయండి. పకోడీ అయితే రెడీ అయిపోయినాయండి. క్యాబేజీ పకోడీ అని కూడా అంటారు వీటిని. చూడండి, వీటిని నూనె అంతా తీసేసి పక్కకి ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. అలానే ఇంకా మిగతా కద్మా పిండి కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి. బాగా కుక్ అవుతాయి, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. బయట కూడా తినే వాటికంటే కూడా ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఇలాంటి రెసిపీస్ కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి. అలానే ఆయిల్ తీసి సపరేట్ చేసుకోండి. కొంచెం ఆయిల్ ఉంచుకొని దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మనం క్యాప్సికమ్ని వేసుకోవాలండి. వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవటానికి ముందుగా కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా సాఫ్ట్గా టేస్ట్గా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా ఏం రెసిపీస్ కావాలో మన ఛానల్లో మీరు చూడాలనుకుంటున్నారు ఆ రెసిపీస్ని కూడా కామెంట్ చేయండి. చూడండి, నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు దీనిలో నేను కార్న్‌ఫ్లోర్ని తీసుకుంటున్నానండి. వాటర్ కలుపుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మనం ముందుగానే ఫ్రై అయినటువంటి ఆనియన్స్ క్యాప్సికంలోకి ఉండలు లేకుండా కలుపుకుంటూ పోసుకొని తిప్పుకుంటూ ఉండాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా వేయంగానే గట్టిపడుతుంది, ఎందుకంటే ఇది కార్న్‌ఫ్లోర్ కాబట్టి తిప్పుకుంటూ ఉండాలి. నేను వెనిగర్ని యాడ్ చేస్తున్నానండి. వెనిగర్ని కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అలానే దీనిలోకి టమాటా సాస్ని కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. టమాటా సాస్ని కూడా వేసి సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి తిప్పుకుంటూ. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చూసి చేయండి. ఒకసారి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. నేను
వెనిగర్ని కూడా వేస్తున్నానండి. వెనిగర్ని కూడా వేసి తిప్పుతున్నాను చూడండి. ఇప్పుడు కుక్ అయిన తర్వాత మొత్తం మిక్స్ అయిన తర్వాత నేను క్యాబేజీని అనేది వేస్తున్నానండి. పైన మిక్స్ చేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలండి. పైన మనం ఏంటంటే కొత్తిమీరని వేసుకుని సర్వ్ చేసుకోవటం అండి. అంతేనండి, క్రిస్పీగా టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా అనేది రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందనేది ఒకసారి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి.